ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశాలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. వివిధ రాశుల వారు వివిధ దేవతల్ని ఈరోజు ఆరాధించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశంతో పాటు వైఢూర్య రత్నాన్ని ఏ నక్షత్ర జాతకులు ధరించాలి అనేటువంటి అంశాన్ని రత్నధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అన్ని సమస్యల నివారణకు శ్రీ ఆంజనేయ స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి విషయాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలు తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ఈరోజు సాయంత్రం ఎటువంటి ప్రక్రియల ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబినామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ పాడ్యమి సామాన్య కార్యక్రమానికి పనికి వస్తుంది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేసేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గోసేవ, నువ్వుల దానం, శని జపం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తాయి. ముఖ్యంగా గోచారరీత్యా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారికి, అలాగే జాతకరీత్యా శని మహాదశ నడుస్తూ లేదా అంతర్దశ నడుస్తూ అది ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియలన్నీ కూడా బాగా ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. మూలా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతువు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి. ఇది అనుకూలత ప్రతికూలత రెండూ కలిగిస్తుంది ఆకస్మికంగా. కాబట్టి ప్రతికూల దోష నివృత్త్యర్థం శ్రీ మహాగణపతి యొక్క హోమం, చండీ హోమం వంటివి ఉపకరిస్తాయి. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే బుధ, కుజ, శుక్రుల యొక్క పరివర్తన ఉంది. అలాగే చంద్ర, గురువుల యొక్క స్థితి గజకేసరి యోగాన్ని కూడా కలిగిస్తుంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇంకో విశేషం శని, కుజుల యొక్క పరస్పర వీక్షణ ఉంది. ఇది ఆకస్మిక ప్రతికూలతను కూడా కలిగిస్తుంది జీవితంలో. దీనికి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, కుజ జపం, శని జపం ఉపకరిస్తాయి. ఈ రోజు స్థిరవారం లేదా శనివారం. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగించి శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలను దూరం చేస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. నారాయణ నీ నామమే గతిక, నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ నారాయణ నారాయణ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే వైరాగ్య ధోరణి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నమ్మకంతో కూడినటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. విజయాలకి చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో నత్తనడక కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఉద్యోగపరంగా ప్రతికూలతని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వరకు ఉపకరిస్తాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితుల్ని వెంటనే ఎదుర్కోలేకపోతారు. వ్యాపార రంగం వారు ఆచితూచి ఆర్థిక వ్యవహారాల్లో వ్యవహరించాలి. మహిళలకు గృహపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో గట్టి కృషి విద్యార్థులకి తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి
పరిస్థితి విస్మయాల్ని కలిగిస్తుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఈ రోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కొంతవరకు ఊరట కలిగిస్తే నూతన కార్యక్రమాలు విద్యాపరంగా వెంటనే ప్రారంభించలేకపోతారు. ఆసక్తితో కూడినటువంటి అంశాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి మాత్రం ఉపకరిస్తాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వరకు ఉపశమనం లభిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విభేదాలు తలెత్తుతాయి. అయినప్పటికీ ప్రయత్నపూర్వకంగా సద్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి అనుకోని సంఘటన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారికి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో చిక్కులు కూడా ప్రారంభమవుతాయి. అనిశ్చిత పరిస్థితుల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు కఠినంగా మారుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. వ్యాపార రంగం వారికి అనుకోని చిక్కుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. పారిశ్రామిక రంగం వారికి ప్రత్యర్థులని ఢీకొట్టేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో మహిళలు గృహపరంగా జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు సినీ రంగం వారికి ప్రబలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారికి తప్పనిసరి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు మిథున రాశి వారు మహాకాళి అమ్మవారిని కుంకుమార్చనతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా కనుమరుగవుతాయి. మానసిక వేదనలు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని పెంచుతాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ప్రక్రియలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా ఆలోచన దోషాలు దూరమవుతాయి. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విఘ్నాల్ని సవరించుకునేటువంటి అవకాశాలు మాత్రం దగ్గరవుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. కుటుంబ సఖ్యత మాత్రం కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు జటిలమవుతాయి. అయినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కళారంగం వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రతిభ విద్యార్థులకి లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు గృహపరంగా బలాన్ని పెంచుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయపద వృత్తి వారు కొనసాగించగలుగుతారు.
ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈ రోజు సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఫలాన్ని పెంచుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు గృహపరంగా కూడా లాభిస్తాయి. క్రియాశీలక నిర్ణయాల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో లబ్ధిని పొందగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా కూడా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి విద్యార్థులకు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి ఉపకరిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగం వారికి చేయూత లభిస్తుంది. కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు కన్యారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో సింధూరంతో పూజించడం ద్వారా అనుకూల మార్పులు ఆర్థికంగా ఏర్పడతాయి. గృహ సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు మాత్రం ఆనందాన్ని పెంచుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వ్యయం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఆనందకర సంఘటనల ద్వారా సంతృప్తి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విద్యా సంబంధిత విషయాలు మాత్రం యోగిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. స్వయం శక్తితో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని, బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత క్రీడారంగం వారికి ఉపయోగపడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి అనుకూల మార్పులు చేకూరుతాయి. అనుకూలతను పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు తులారాశి వారు మహాకాళి అమ్మవారిని కుంకుమార్చనతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా కనుమరుగవుతాయి. మానసిక వేదనలు దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వైరాగ్య ధోరణి ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. నూతన కార్యక్రమాల విషయంలో స్పందన తగ్గుతుంది. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని మెల్లమెల్లగా ఎదుర్కోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా చేపట్టినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు ప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమాల నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లు వ్యాపార రంగం వారు సరిదిద్దుకోగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఆటంకాలు, విఘ్నాలు, జాప్యాలు కనుమరుగవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత కొనసాగుతుంది. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుభవంలో వాటిని వెంటనే పొందలేకపోతారు. నిరుత్సాహ పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు మాత్రం ఉపకరిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధ్యం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలత ప్రబలమవుతుంది. వ్యాపార రంగం వారు ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసుకోలేనటువంటి పరిస్థితుల్ని కొనసాగించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు ఆరోగ్య రక్షణని కలిగిస్తాయి. అయినప్పటికీ వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. నూతన బాధ్యతలు క్రీడారంగం వారికి పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు
కళారంగం వారికి కూడా కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆటంకాలు అధిగమించగలుగుతారు. ఆకస్మిక ప్రతికూలత కనుమరుగవుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే అకారణ వ్యయం కూడా పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు కూడా ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మాత్రం చేపట్టగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూలత కూడా ఉంటుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. స్థిరాస్తి రంగం వారికి అనుకున్నవి సాధించలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు కళారంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు, ఆర్థికపరమైనటువంటి చిక్కులు కూడా కొనసాగుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా వ్యయ శని ద్వారా గోచారరీత్యా ఏర్పడేటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు సాధించినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అయినప్పటికీ సమస్యలతో కూడినటువంటి విషయాలు విస్మయాల్ని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని స్థిరాస్తి రంగం వారు వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. అనుచిత పరిస్థితులు ఉన్నప్పటికీ కళారంగం వారికి మెరుగైన అవకాశాలు మాత్రం దక్కుతాయి. రాజకీయ రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈ రోజు కుంభరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత, ప్రమాదాలు కనుమరుగవుతాయి. శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు నివారింపబడతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తే రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు, ఒప్పందాలు వ్యాపారపరంగా లాభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వింటారు. శుభ సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆధ్యాత్మిక రంగం వారికి అనుకూలతను పెంచుతుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. పెట్టుబడులు ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత వ్యాపార రంగం వారికి ఆర్థిక పుష్టిని కలిగిస్తుంది. భాగస్వాములతో మైత్రి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో శనివారం సందర్భంగా ఆవ నూనెతో కూడిన దీపాన్ని పశ్చిమ దిక్కుగా తులసి కోట దగ్గర వెలిగించి శనీశ్వరుడికి మనస్ఫూర్తిగా నమస్కరించడం ద్వారా ఈతి బాధలు కనుమరుగవుతాయి. ఆర్థిక నష్టాలు భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కుటుంబంలో కూడా శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు సహచర్యం వలన సుఖమయ జీవితాన్ని మనం ఏ విధంగా సాధించుకోవచ్చో కొన్ని నియమాల వలన తెలుసుకోవచ్చు. సహజ సిద్ధంగా ప్రతి మానవుడు కూడాను తన జీవితం సుఖప్రదం కావాలని, తాను సంపాదించిన సంపద
తరతరాలుగా అందరూ అనుభవించాలని, తన పిల్లలు, తెలిసిన వాళ్ళు అందరూ భోగభాగ్యాలతో తొలతూగాలని కోరుకుంటూనే ఉంటారు. తాను సంపాదించిన ధనం ఖర్చు కాకుండా హాయిగా ఆనందంగా జీవితాంతం సుఖమయంగా జీవించడానికి వాస్తుపరంగా కొన్ని సూత్ర ప్రాతిపదికలు మన ఋషులు మనకు తెలియజేశారు. వెలుతురు యొక్క ప్రభావాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఏ ఇల్లు కట్టినప్పటికీ ఆ ఇల్లు చీకటి గుయ్యారంగా ఉంటే మీరు ఎంత డబ్బు సంపాదించినప్పటికీ నిలవదు, అనారోగ్యంతో బాధపడాల్సి వస్తుంది. ఇంటిలోనికి వెలుతురు ధారాళంగా రావడమే మీకు సర్వసంపదలకు మూలము అనేటువంటి ఉద్దేశం ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అందుకే ఇల్లు కట్టినప్పుడు గాలి వెలుతురు బాగా వస్తున్నాయా లేవా అని చెప్పేసి ఆలోచన చేయాలి ఒక ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు. అలాగే అద్దెకి వెళ్ళినప్పుడు కూడా అంతే. ఆ ఇంట్లోకి వెలుతురు బాగా వస్తుందా, గాలి బాగా వస్తుందా అని చూసుకొని వెళ్ళాలి. వెలుతురు నిండిన నివాసం ఉజ్వల భవిష్యత్తు పునాది అని చెప్పేసి శాస్త్రం. ఉదయం నిద్ర నుంచి లేవగానే ఇంటికి తూర్పున ఉన్నటువంటి తలుపులు కానివ్వండి, కిటికీలు కానివ్వండి తెరిచి ఉంచేటువంటి అలవాటు చేసుకోవాలి. ఇది చక్కటి సుఖమయ జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఉదయిస్తున్న సూర్య భగవాన్ యొక్క బంగారు కిరణాలను దర్శించి ఉజ్వల భవిష్యత్తును భావించాలి. ఇంటికి తూర్పున బాల్కనీ లేదా ఖాళీ స్థలం, టెర్రస్ లాంటివి ఉంటే అక్కడ కొంతసేపు మీరు యోగాభ్యాసం కూడా చేసుకోవడంలో తప్పు లేదు. ఆరోగ్యం, సంపద, సమృద్ధికి సంబంధించిన వైదిక క్రియలు చేసేటప్పుడు కూడా తూర్పుకు అభిముఖంగా ఉండే చేయాలి. పగటి వేళ తూర్పు, ఉత్తరం, ఈశాన్యాల్లో ఉండేటువంటి తలుపులు, కిటికీలకు ఉన్న తెరలను పూర్తిగా పక్కకు నెట్టివేయండి. ఈ దిశల్లో నుంచి వచ్చే శక్తివంతమైనటువంటి అద్భుతవంతమైనటువంటి కిరణ ప్రభావాలు మీ గృహాన్ని పరమ పావనం చేస్తాయి. సంధ్యా సమయంలో పగలు రాత్రి కలిసే కనుచీకటి వేళ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోనూ దీపాలు వెలిగించి ఉంచడం చాలా మంచిది. పూర్తిగా చీకటి పడ్డాక అవసరం లేని చోట దీపాలను తీసివేయవచ్చు. కొత్తగా ఇల్లు నిర్మించేటప్పుడు వీలైనంత ఎక్కువ లైట్లు, బల్బులు అమర్చేటువంటి ఏర్పాట్లు చేసుకోవటం ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితి. ప్రతి చోట లైటు ఏర్పాటు చేసేటప్పుడు ఆ వెలుతురులో మన నీడ బల్లపై ఉండేటువంటి కాగితాలపై పడకుండా ఉండాలన్న విషయం దృష్టి పెట్టుకోండి. చదివేటప్పుడు, రాసేటప్పుడు పుస్తకం పైన కానీ కాగితం పైన కానీ వారి యొక్క తల, శరీరం నీడ పడటం మంచిది కాదు. అందుచేత లైట్లు ఎప్పుడూ కూడా కుడి, ఎడమ వైపు కానీ ఎదురుగా ఉన్న గోడపై కానీ అమర్చాలి అనేటువంటి విశేషాన్ని అర్థం చేసుకోవాలి. డ్రాయింగ్ రూమ్లో, బాల్కనీలో గది సైజును బట్టి తేలికగా, మధ్యమంగా షాండిలియర్ అమర్చినట్లయితే దివ్యవంతమైన శక్తి వృద్ధి చెందుతుంది. ఇంట్లో ఉన్న ఫ్యాన్సీ బల్బులు, షాండిలియర్సు నియమానుసారంగా తుడుచుకుంటూ ఉండండి. వీలైనంత వరకు ప్రతిరోజు కూడా ఆ యొక్క షాండిలియర్ని వెలిగించి ఉంచటం చాలా మంచిది. ప్రకాశ రూపంలో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. పగటిపూట ఇంట్లోకి వీలైనంత నైసర్గికంగా వచ్చే వెలుతురు రానివ్వాలి. కృత్రిమమైన కాంతిని యథాశక్తి నియంత్రించటం అలవాటు చేసుకోవాలి. అవసరమైనంత వెలుతురు ప్రవేశించిన చోట మాత్రం కృత్రిమ ప్రకాశం ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు. ఇంట్లోని ఏ భాగంలోనూ అనవసరంగా అత్యధికంగా వెలుతురు ప్రసారించే లైట్లు ఉంచటం మంచిది కాదు. స్టోర్ రూము, మెట్లపైన
తగినంత వెలుతురు ఉండేటట్టుగా చూడండి. వెలుతురు ప్రసరించే చోట చక్కటి శక్తి వృద్ధి చెందుతుంది అని గుర్తిరగండి. శక్తి రుజువర్తన, సర్వతోముఖ వికాసం, జీవితాన్ని సుఖమయం చేసేటువంటి సమృద్ధి కలుగుతాయి. ఈ వికాసాన్ని దృష్టిలో పెట్టుకునే తమసోమ జ్యోతిర్గమయ సుఖమయ భవిష్యత్తుకు బాటగా నిలిచింది అని చెప్పేసి శాస్త్రవచనం. కుటుంబ సభ్యులు ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి అక్కడ ఇంటిలోనికి ప్రవేశించేటువంటి దేదీప్యవంతమైనటువంటి శక్తిపుంజాల ప్రభావం కూడా పనిచేస్తుంది. చక్కటి యోగ తత్వాన్ని ప్రసరింపచేసేటువంటి విధి విధానాల్లో వాడేటువంటి వస్తువుల యొక్క ప్రభావం కూడా పనిచేస్తుంది. లాఫింగ్ బుద్ధ, ఒక విధమైనటువంటి గాలి గంటలు ఇత్యాది పరికరాలు కూడా మీ గృహంలోకి మంచి దేదీప్యవంతమైనటువంటి శక్తిని ప్రసరింపచేసేటువంటి వస్తువులుగా కూడా చెప్పడం జరిగింది. పిల్లలు తమ తమ గదిలో నిద్రించటానికి మొరాయిస్తూ ఉంటే దానికి కారణం వాళ్ళ భయం కావచ్చు. అలాంటప్పుడు వారి యొక్క మంచానికి స్ప్రింగులు ఉన్నటువంటి రింగులు పెట్టండి. అలా గనక ఉంచినట్లయితే వాస్తు దోషాన్ని పోగొట్టే అద్భుత శక్తి ఆ స్ప్రింగులు ఉన్నటువంటి రింగులకు ఉంటుంది. భవనంలో నివసించేటువంటి వారికి ఎప్పుడూ నిరాశ, నిస్పృహ, నిద్ర పట్టకపోవటం అన్నట్టుగా ఉన్నట్లయితే, కారణాంతరాల వలన ఇతరులు ఇంటికి రాకుండా ఉన్నట్లయితే, ఉమ్మడి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన తత్వం లోపించినట్లయితే, ఇలాంటి వాళ్ళు ఆ ఇంట్లో గనక మధురమైనటువంటి సంగీత దైవ సంకీర్తన కలిగినటువంటి క్యాసెట్లు గనక విన్నట్లయితే తప్పనిసరిగా నైరాశ్యం నుంచి బయలుపడి చక్కటి సహజీవనానికి, కుటుంబ సభ్యుల మధ్య సహకారతత్వంతో జీవితాన్ని గడపడానికి ఒక దివ్యవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేసుకోవడానికి ఇది చాలా చక్కటి ఉపాయంగా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. అందుకే ప్రతి గృహంలో కూడా దైవ సంకీర్తన తత్వ లక్షణాలు కలిగినటువంటి విధి విధానాన్ని అలవాటు చేసుకోవటం చాలా మంచిది అంటోంది శాస్త్రం. దైవ బలమే అన్నిటికన్నా మిన్న. అందుకే మనకి తప్పనిసరిగా గృహము కట్టుకున్నప్పుడు ఆ గృహంలో దైవ కార్యాలు నిర్వహించటానికి వీలుగా అవసరమైనటువంటి పూజా గది అనేటువంటిది ఒకటి తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ పూజా గది అనేది సహజసిద్ధంగా ముఖ్యంగా ఈశాన్య గదిగా ఉండటం సర్వత్రా కూడాను సుఖదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఈశాన్య గదిలో పూజా మందిరాన్ని అమర్చేటప్పుడు కూడా ఉత్తరము లేక తూర్పు గోడకు ఆనించకుండా కొద్దిపాటి దూరంలో ఆ గదిలోనే ఈశాన్య ప్రాంతంలో పడమరకు చూస్తూ ఆ దేవతా చిత్రపటాల్ని మీరు తూర్పు గోడకు ఆనించకుండా ఉండే రీతిలో పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు. మీ పూజా మందిరంలో అత్యధికమైనటువంటి దేవతా చిత్రపటాలు ఉంచడం కూడా మంచిది కాదు. కొన్ని చిత్రపటాలు మాత్రమే ఉంచి మీ యొక్క వంశ తత్వానికి సంబంధించినటువంటి కుల దైవాన్ని మధ్యలో ఆ పూజా మందిరంలో ఉంచి మీరు నిష్ఠగా ప్రతినిత్యం కూడాను ఒకే సమయంలో గనక ఒక విధి విధానాన్ని అవలంబిస్తూ గనక పూజాది కార్యక్రమాలు అర్చనలు గనక చేసినట్లయితే మీ గృహం యావత్తు ఆనందకరమైనటువంటి ప్రభావంతో తులతూగటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమ. పూజా మందిరంలో ఏర్పాటు చేసినటువంటి ఆ విగ్రహాల సైజు కూడాను కేవలం మీ బొటన వేలు సైజే ఉండి తీరాలి. అది ఎప్పుడూ కూడాను
పరిపూర్ణవంతమైన వికాసతత్వాన్ని మీకు ప్రసాదించడానికి అనుగ్రహించడానికి వీలుగా ఉంటుంది. అంతేగాని భారీగా విగ్రహాల్ని గనక ఉంచి మీ పూజా మందిరంలో గనక పూజ చేసినట్లయితే ఆ విగ్రహంలో ఉండేటువంటి ఆ శక్తి పుంజాల యొక్క ప్రభావాన్ని మీరు తట్టుకొని జీవించటానికి వలసిన పూజాది కార్యక్రమాలు చేయక తప్పదు అన్నమాట. అందుకే చిన్ని విగ్రహాలు ఉంచుకోవడం సర్వే సర్వత్రా సుఖదాయకం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. వైఢూర్య రత్నం ఏ నక్షత్ర జాతకులకు ఉపకరిస్తుంది, అభివృద్ధిని కలిగిస్తుంది అనేటువంటి అంశాన్ని రత్నధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. నవరత్నాల్లో వైఢూర్యం కేతుగ్రహ అనుకూలతకి ఉపకరిస్తుంది. దీన్ని ఏకసూత్రం పిల్లికన్ను అని కూడా వ్యవహరిస్తారు. ఈ వైఢూర్యాన్ని అశ్వని, మఖ, మూల నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు ధరించడం ద్వారా అభివృద్ధి చేకూరుతుంది. అత్యంత ప్రభావశీల రత్నంగా వైఢూర్యానికి ఎంతో మహత్తు ఉందని చెప్తారు. ధనలాభం, శత్రుజయం, ఆలోచన శక్తి పెంపుదలకు, సర్వజన ఆకర్షణకి, మనశ్శాంతికి వైఢూర్యం ఉన్నటువంటి ఉంగరాన్ని ధరించడం శ్రేయస్కరం. పసుపు పచ్చ రంగులో ఉండి వైఢూర్యంలో మధ్యగా నూలుధారంగా ఉన్నటువంటి సన్నని గీత గల వైఢూర్యం ప్రశస్తమైనది. అన్ని సమస్యల నివారణకు శ్రీ ఆంజనేయ స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. అనుకోని ఆపదలు ఎదురైనప్పుడు గట్టెక్కడానికి, కార్యసిద్ధి కలగటానికి, ఏదైనా తెలియనటువంటి సమస్యల్లో ఆకస్మికంగా ఇరుక్కున్నప్పుడు వాటి నుంచి బయటపడడానికి ఓం వాయునందనాయ హనుమతే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. 41 రోజుల పాటు ఈ శ్లోకాన్ని జపిస్తూ శనివారం నాడు స్వామికి సింధూరంతో పూజ చేయాలి. అరటిపండు గాని, దానిమ్మ పండు గాని నివేదన చేయాలి. ఇలా భక్తి శ్రద్ధలతో చేయటం ద్వారా అన్ని సమస్యలు తక్షణమే నివారింపబడి శుభ ఫలితాలు ఏర్పడతాయి. రేపు మూల, పూర్వాషాఢ నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని మనం పరిశీలిస్తే ప్రధానంగా ఆదివారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి శుద్ధియోగము, సిద్ధయోగము ఉంటాయి. ఈ రెండూ కూడా శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా గణిత శాస్త్రపరమైనటువంటి విద్యలను ప్రారంభించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు కొట్టడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. రుణ విమోచన కోసం చేసే సర్వ ప్రయత్నాలలో అనుకూలతను సిద్ధింపజేసుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. అలాగే వ్యవసాయదారులు చెరకు పంట వేయటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. తీర్థయాత్రలు వెళ్ళటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. చెప్పిన వారి లోపల ఎవడగాను కానీ నే సర్వశాస్త్రాస్త్ర విద్యలగడు ప్రసిద్ధుండా. నిజమేగా? భూనుత బ్రహ్మతేజోధికుడా. ఎన్ని వేల సంవత్సరాల తపస్సుంది నరుడిగా. ఎక్కడ అబద్ధం? నిన్ను బోరిలో ఓర్వగానున్న వీరుండా. నిజమేగా? కర్ణుడితో యుద్ధానికి ఆయన పుట్టాడు, అర్జునుడితో యుద్ధానికే ఈయన పుట్టాడు. అబద్ధం ఎక్కడుంది? ఒండు దక్కి లోగక చక్క నిలుము, ఇప్పుడు వదిలిన తర్వాత వదలను. నేను వదులుదామన్నా మన ఇద్దరిది వదులుకునే సంబంధం కాదు. ఇద్దరం ఎవరో ఒకళ్ళం వెళ్ళిపోయే వరకు ఇలా కొట్టుకోవలసింది. కాబట్టి యుద్ధంలో నిలబడి బాణాలు వేయి, మాటలు ఎందుకు అన్నాడు అర్జునుడు. కానీ కర్ణుడు నిన్ను ఓడించడం సాధ్యం కాదు అని తన ఓటమిని అంగీకరించినట్లే వెళ్ళిపోయాడు. కాబట్టి
అసలు అర్జునుడు ఎవరో తెలియని సందర్భం ఒకటి ఏర్పడితే స్వేచ్ఛగా యుద్ధం చేయవలసి వస్తే అర్జునుడు అని తెలియనప్పుడు కొంచెం భయపడడానికి అవకాశం తగ్గిపోతుంది కదా. కానీ కర్ణుడికి ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు, అర్జునుడని తెలియదు. అర్జునుడికి ఆ ఇబ్బంది ఉంది, కర్ణుడని తెలుసు. అయినా గెలిచిన వాడు అర్జునుడు, అయినా ఓడిపోయిన వాడు కర్ణుడు. ఎవరెక్కువ? ఇప్పుడు మరింత నిస్సందేహంగా శక్తి అర్జునుడిదే. ధ్రువపడిపోయిందా లేదా? ఖచ్చితంగా ధ్రువపడింది, అందులో సందేహం లేకుండా ధ్రువపడింది కదా. కాబట్టి ఆ ద్రౌపదీదేవి యొక్క స్వయంవర ఘట్టంలో అనుకోకుండా జరిగినటువంటి కర్ణార్జునుల యొక్క ద్వంద్వ యుద్ధంలో ఈ రీతిగా అర్జునుడు కర్ణుడి చేతిలో ఓడిపోవడం, తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే నేను ఓడిపోయింది అర్జునుడి చేతిలో, నేను కితాబిచ్చి మాట్లాడింది అర్జునుడికి అని యథార్థానికి కర్ణుడికి తెలియదు. మనం వెళ్ళి అక్కడ ఓడిపోయింది పాండవుల చేతిలో అని దుర్యోధనుడికి తెలియదు. కాబట్టి వాళ్ళు మనసు సరిపెట్టేసుకున్నారు. ఈశ్వరుడు అన్నవాడు ఎంత బలవంతుడో, ఆయన తలుచుకుంటే కథని ఎంత అద్భుతంగా నడుపుతాడో మనకు అర్థమవుతుంది. అయిపోయిన తరువాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. దుర్యోధనుడు, కర్ణుడు, శల్యుడు, శిశుపాలుడు, జరాసంధుడు అందరూ వెళ్ళిపోయారు. పాండవులు వెళ్ళిపోయారు. గుర్తుపట్టిన కృష్ణుడు ఒక్కడే పాండవుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అసలు వాళ్ళు ఎవర్రా నాయనా అని తెలుసుకోవలసిన అగత్యం ఎవరిది? ద్రుపద మహారాజు గారిది. మరి పిల్లనివ్వాలి కదా. అనుకోలేదు, కథ వేరు వేరుగా నడిచింది. పాండవులు 5గురికి ద్రౌపదీదేవి ఇల్లాలైపోయింది. వీళ్ళకి ఎక్కడికి వెళ్ళడానికి ప్రస్తుతానికి ఏం అవసరం ఏం లేదుగా. ఎక్కడికో వెళ్ళాలి, రాజ్యపాలన చెయ్యాలి, రాజధాని విడిచిపెట్టామన్న బాధ ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు హాయిగా మామయ్య గారి ఇంట్లో ఉన్నారు. ఉండి 1 సంవత్సరం అయిపోయి సంతోషంగా ద్రుపదుడి ఇంట్లో హాయిగా కాలం గడిపేస్తున్నారు. ఏదో 3 నిద్రలకు వస్తారు, అలా 1 ఏడాది నిద్రలు. ద్రుపదుడి ఇంట్లో సంతోషంగా కాలం గడిచిపోతారు. 1 ఏడాది కాలం అయిపోయింది. అప్పటి వరకు తెలియదు. ఈ ఏడాది కాలంలో ఏమైందంటే బలరామకృష్ణులు అంత గొప్ప బలం, అంత గొప్ప స్నేహం అర్జునుడితోటి పాండవులతోటి చేశారు. అక్కడ 2 చెట్ల మానులు బాగా దగ్గరైపోయి, ఇక్కడ ఎలా దగ్గరయ్యాయో అక్కడ అలా దగ్గరయ్యాయి. మరి ఇవి 2ఏగా భారత యుద్ధంలో ఎదురుపడాలి, అందుకని అవి దగ్గరయ్యి. అలా దగ్గరైపోతున్నాయన్న విషయం దుర్యోధనుడికి అవగతం లేదు. 1 ఏడాది పోయిన తర్వాత వాళ్ళ దృష్టిలో ఏమిటంటే లక్క ఇంట్లో వాళ్ళందరూ కాలిపోయారు. ఎప్పుడో అయిపోయింది, ఎవరికి తెలియదు మనం ఎంత గొప్ప కుట్ర చేశాం అని ఎప్పుడో మనసులో తలుచుకుని ఆనందపడిపోతూ ఉంటారు అంతే. ఓ రోజున కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు కర్ణుడు, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటుంటే గూఢచారులు వచ్చారు. ప్రవేశపెట్టండి అన్నారు. ఏమిటన్నారు? అయ్యా మీకు ఒక పిడుగులాంటి వార్త, మీరు ఏ 5గురు చచ్చిపోయారని గుండెల మీద చెయ్యేసుకుని హాయిగా నిద్రపోతున్నారో 5గురు బతికున్నారు. బతికుండడం కాదు, అపారమైన బలాన్ని పొందారు. మీ అందరూ ఎత్తలేని ధనస్సు ఎత్తినవాడు, మీ అందరూ కొట్టలేని మత్స్యంత్రాన్ని కొట్టినవాడు అర్జునుడు, శల్యుణ్ణి జరాసంధుణ్ణి పడగొట్టినవాడు భీముడు. చక్కగా 5గురికి 1 ఇల్లాలైంది. ద్రుపద మహారాజు గారి అండ లభించింది. భావమరిది దృష్టజ్యుమ్నుడయ్యాడు. బలరామకృష్ణులు స్నేహితులయ్యారు. ఎన్నో వంశాల వాళ్ళు ఇప్పుడు ధర్మరాజు గారికి స్నేహితులయ్యారు. పాండవులు ఎంత భ్రష్టులవుతారని నువ్వు ఊహించావో అంత బలవంతులై ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఏది పొందలేకపోయావో అది వాళ్ళు పొందారు. ఎలా ఉంటుంది దుర్యోధనుడి పరిస్థితి? పిడుగు తల మీద పడిపోయినట్టు అయిపోయింది. కర్ణుడి వంక చూశాడు. అర్జునుడా అయితే నేను యుద్ధం చేసింది అన్న తెలియలేదే అని ఈయన. పాండవులు 5గురు అక్కడే ఉన్నారా? ససైన్యంతో ఇంతమంది వెళ్ళాం మనకి తెలియలేదే. వీళ్ళు అయితే ద్రౌపదీదేవితో పెళ్లి అయిపోయిందనమాట. ద్రుపదుడు మామగారు అయిపోయాడు, దృష్టజ్యుమ్నుడు బావమరిది అయిపోయాడు. ఇంత బలం వచ్చేసింది ఆ పాండవులకి. తలుచుకు 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 బాధపడిపోతున్న వాళ్ళు ఎవరు? వీళ్ళు. సంతోషంగా ఉన్నవాళ్ళు ఎవరు? వాళ్ళు. బాధపడిపోతున్నవాడు సంతోషంగా ఉన్న వాళ్ళ విషయంలో ఇంకా మనం ఏం చేయగలం లేని ఊరుకుంటాడా? ఇంత సంతోషంగా వాళ్ళు ఉండడం ఏమిటి అని ఆలోచిస్తాడా? ఆలోచించడా? పాండవులు ద్రౌపదీదేవి వివాహం చేసుకుని
ద్రుపదపురంలో ఒక సంవత్సరం పాటు ద్రుపద మహారాజు గారి యొక్క అంతఃపురంలో పరమ సంతోషంగా ఉన్నారు అనేటటువంటి వార్త చారుల వలన విన్నటువంటి దుర్యోధనుడు పాండవుల యొక్క అభ్యున్నతి పట్ల అమర్షమును పెంచుకున్నవాడై వాళ్ళని ఎలా పాడు చెయ్యాలి అన్న విషయం మీద సమాలోచనలు చేయడం ప్రారంభం చేశాడు. దానికోసం కర్ణుడు, శకుని మొదలైనటువంటి వాళ్ళని పిలిచి ఆలోచన చెయ్యడం మొదలుపెట్టాడు. అంటే ఆయన ఎప్పుడైనా ఏదైనా ఒక దుర్మార్గపు పని చెయ్యాలి అనుకున్నాడు అంటే ఆ విషయంలో ఆయన మొదట పిలిచేది ఎవరిని పిలుస్తూ ఉంటాడు అంటే శకునిని, కర్ణుణ్ణి, దుశ్శాసనుణ్ణి పిలుస్తూ ఉంటాడు. అంటే దుర్యోధనుడి యొక్క మనసు ఎరిగిన వారు దుర్యోధనుడు ఎలా ఆలోచన చేస్తాడో అలాగే ఆలోచన చేసి ఆయన మనప్రీతి కొరకు మాట్లాడేటటువంటి స్వభావమును అలవరుచుకున్నటువంటి వారు. అందుకని వీళ్ళని పిలుస్తూ ఉంటాడు. అందులో కర్ణుడు దుర్యోధనుణ్ణి ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాడు. దుర్యోధన, నువ్వు ఏవో ప్రణాళికలు ఆలోచన చేస్తున్నావు. వాళ్ళని పాడు చెయ్యాలి అంటే ఏదో పాండవులకు ద్రుపద మహారాజుకి మధ్య అభిప్రాయ భేదాలు కల్పించాలని, లేదా 5గురికి ఒక్కతే భార్య కనుక ఆమె కారణంగా వాళ్ళ 5గురు ఒకరితో ఒకరు కలహించుకునేటట్లుగా చెయ్యాలని, లేదా ఆమెకు వారిలో కొంతమంది పట్ల కానీ అందరి పట్ల కానీ అమర్షము ఏర్పడేటట్టుగా కుట్ర చెయ్యడం కానీ చెయ్యాలి అని ఆలోచన చేస్తున్నావు. కానీ ఇవన్నీ సాధ్యపడేటటువంటి విషయాలు కావు. ఎందుకు కావంటావా? ఆర్యవృత్తుండు, రాజాన్వయ సమ్మతుండు, అభిమత సంబంధుడైనవాడు, గుణవంతులగుచున్న కొడుకులు కలవాడు, పాంచాలుడేల పాండుసుతుల వినయ సంపన్నుల విడిచువాడగు, మరి పాండునందను లేక పత్నియందకర మనురక్తులుగావున తమలోన ఏల బీధిల్లుడు, ఎన్నడయ్యూ ఒక్క సతికి పతులు పెక్కండ్రురగుటిది సతుల కోర్కిగాన అతివ కృష్ణ సుందరాంగి వారి ఎందేల అపరక్తయగు మనోముదంబు తగులుగాక. నువ్వు వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాన్ని కల్పించాలి అని అనుకుంటున్నావు, కానీ నువ్వు అనుకున్నట్లుగా జరగదు దుర్యోధన. సాధారణంగా మీరొక్కటి గమనించాలి, కర్ణుడు దుర్యోధనుడితో విభేదించడు. ఒకవేళ విభేదించాడు అనుకోండి, ఆయన మనసులో ఏదో ఉంటుంది, దానికోసమే విభేదిస్తూ ఉంటాడు. కర్ణుడి మనసులో ఉండేటటువంటి ప్రధానమైన కోరిక ఏ కారణము చేత కూడా కౌరవులకు పాండవులకు మైత్రి పొసగడానికి వీల్లేదు. యుద్ధము జరగాలనేటటువంటిది ఎప్పుడు ప్రబలమైన కోరిక. ఎందుకంటే యుద్ధం జరిగితే తను అర్జునుడితో యుద్ధం చేయడానికి అవకాశం వస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.